కన్యరాశి వారికి నూతన తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కన్యరాశి జాతకులకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగనే కన్యరాశిలోని కేతువు, 6వ స్థానంలో కుజశని సంచార స్థితి, 7వ స్థానంలో రవి శుక్ర రాహు సంచార స్థితి, అష్టమంలో బుధుడు గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ తెలుగు ఉగాది పండగ దగ్గర నుంచి బుద్ధిబలం చేత, జ్ఞానబలం చేత స్థిరాస్తులు, చరాస్తులు వీరి సొంతమైపోతాయి. గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం, మీరు అనుకున్న విజయాన్ని సాధించడం, మీ యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క చదువులు, విదేశాలకు అలాగే పారిశ్రామికవేత్తలుగా ఎదగడంలో మీకు మంచి కాళము ఉందని చెప్పి గమనించాలి. కాకపోతే చిన్న చిన్న విషయాలకు దయచేసి ఆందోళన చెందవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున జల, వాయు, దూర ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకుని మొత్తంగా భావించగలగాలి. ఈ యొక్క సప్తమంలో రాహు సంచారం చేయడం వలన వివాహము, ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు, నూతనమైన వస్తు క్రయ విక్రయాలలో ఆటంకాలు ఏమైనా ఉన్నట్లయితే, శారీరకంగా మానసికమైన ఇబ్బందులు మీకు గురవుతున్నట్లయితే, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారంగా తయారు చేసి ఈ యొక్క రుద్రుడి యొక్క నమ్మకము, బుధుడు రాశాధిపతి బుధుడు, అలాగే సత్వంలో రాహు సంచారం చేయడం వల్ల వీరి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి జలాభిషేకం, ఆ ఉప్పుతో చేసిన లవణ శివలింగానికి అభిషేకం చేసుకోవడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.